హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే వంట ఏంటంటే టిఫిన్ పోహ చేస్తున్నాను. పోహ ఎలా చేయాలో నేను చెప్తానండి. అందులో ఏమేమి తీసుకోవాలో కూడా చెప్తున్నాను చూడండి. ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి. అలాగే 3-4 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 క్యారెట్లు సన్నగా తరగాలి. 2 క్యారెట్లు తీసుకొని సన్నంగా తరగండి. అలాగే ఇవి వచ్చి వేరుశనగుళ్ళు ఒక 100 గ్రాములు తీసుకుంటున్నాను. 100 గ్రాములు ఇవి ఏం చేస్తానంటే ముందుగా మనము మూకుడులో వేసి దోరగా వేయించాలి, ఫ్రై చేసేసుకోవాలి. ఇది చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. 100 గ్రాములు తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చి జీడిపప్పు చిన్న ముక్కలుగా ఉంటాయి కదా, ఆ జీడిపప్పుని ఇలా తీసుకున్నాను. దీన్ని కూడా లైట్గా దోరగా వేయించాను. ఇక్కడ వచ్చి చిన్నగా ఒక 10 గ్రాముల కొత్తిమీర తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి తాలింపు పోపులు మొత్తం అన్నీ కలిపేసి చూపిస్తున్నాను. అదేవిధంగా కరివేపాకు 4 రెబ్బలు తీసుకున్నాను. ఇక్కడ వచ్చి ఒక 5-6 మిర్చిలు ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలి. పోహకి మెయిన్ కావాల్సింది ఇదిగోండి, ఏంటివి అటుకులు కంపల్సరిగా తీసుకోవాలి. ఈ అటుకుల్ని ఏం చేయాలి ఏంటన్నది నేను చెప్తానండి. నేను చెప్పిన విధంగా చేసేసుకోండి. ముందుగా గ్యాస్ మీద మనం ఒక కళాయిని ఎక్కించేద్దాము. ఈ విధంగా ఎక్కించేసుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా నూనెలో వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా తాలింపు పోపులు, ఇవి మొత్తం కలిపేసాను. ఈ విధంగా కలిపేసినవి తాలింపు పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి. తాలింపు సరుకుల్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకున్నాము. మూత వేసిన తర్వాత ఒక్కసారి ఇలాగా ఉల్లిపాయల్ని గట్టితో తిప్పేసుకొని, ఇక్కడ ఉల్లిపాయలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాతే మనం అన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో తాలింపులు ఒకసారి చూద్దాము. ఇంకా మగ్గాలి. మనం ముందుగా 4 మిర్చిలు కట్ చేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేస్తున్నాను. మిర్చి యాడ్ చేసిన తర్వాత మనం 4 కరివేపాకు రెబ్బలు తీసుకున్నాం కదా, వీటిని కూడా యాడ్ చేసేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత ఒకసారి గట్టి పెట్టి ఇలా తిప్పేసుకోవడం. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మూత తీసి ఒకసారి తిప్పుదాము. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన తర్వాత టమాటాలని యాడ్ చేసుకుందాము. మనము 3 టమాటాలు తీసుకున్నాం కదా, ఇలా చిన్నగా తరిగాం కదా, వీటిని యాడ్ చేసేసుకుందాం. టమాటా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి.
తర్వాత మనం తీసుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత మూతని పెట్టేసుకున్నాము ఒక 2 మినిట్స్ వరకు. మళ్ళీ ఇంకోసారి మూత తీసి ఇలా ఒకసారి తిప్పేసుకొని, ఇందాక మనం గ్రీన్ పీసెస్ తీసుకున్నాం కదా, ఇది వచ్చి 1/2 కిలో తీసుకున్నాను, 1/2 కిలో యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా పోహలోని ఈ గ్రీన్ పీసెస్ని యాడ్ చేస్తే బాగా టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా 100 గ్రాములు వేరుశనగ గుళ్ళు యాడ్ చేస్తున్నాను. అలాగే జీడిపప్పును కూడా నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా యాడ్ చేసిన తర్వాత గట్టి పెట్టి తిప్పేసుకోండి. మనం ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేస్తాను. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకో స్పూన్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత గట్టిగా ఈ విధంగా మొత్తం తిప్పేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. దీంట్లోకి పోహాలోకి మనం ఇందాక ప్యాకెట్ తీసుకున్నాం కదా, ఆ ప్యాకెట్లోనే మనం ఏంటంటే మనం ఎంతమంది ఇంట్లోకి మనము ఎంతమంది తినడానికి యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కొలతల ప్రకారం తీసేసుకొని ఈ విధంగా చేయాలన్నమాట. నేను ఒక 10 మందికి చేస్తున్నాను కాబట్టి ఏం చేశానంటే, రైస్ కుక్కర్కి కప్పులా వస్తుంది కదా, రైస్ కొలత కప్పు, ఆ కప్పులో ఒక 10 కప్స్ పెట్టేసి ఏం చేశానంటే, దీన్ని ఒక గిన్నె బౌల్లోకి తీసుకొని పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇవి పోహాని మనం వాటర్లో కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వాటిలో నుంచి వాటర్ మొత్తం పిండేసి ఈ విధంగా తీసుకోవాలి. ఇది ఈ విధంగా ఇంకో గిన్నెలోకి మొత్తం పిండేసుకుంటూ ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాం కదా, ఒకసారి మూత తీసుకొని తిప్పేసుకున్నాము. సాల్ట్ కరెక్ట్గా సరిపోయే విధంగా వేసుకోండి. ఇవి మొత్తం మనం ఏమేమి యాడ్ చేసుకున్నామో పోహకు కావాల్సినవన్నిటిని వేసిన తర్వాత లాస్ట్ వరకు చూడండి. దీంట్లోకి నేను ఏమి యాడ్ చేస్తాను అన్నది, దానివల్ల ఏంటంటే పోహ చాలా టేస్ట్ వస్తుంది. ఓకేనా అండి? అది కంపల్సరిగా యాడ్ చేస్తే ఆటోమేటిక్ పోహ చాలా టేస్ట్ వస్తుంది. తిప్పేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత తీసి ఇలాగా చూసుకున్నాము. మామూలుగా ఇవి బాగా మగ్గినయో లేదో మనం వేసుకున్న క్యారెట్, మనం ఇందులో యాడ్ చేసిన క్యారెట్, టమాటా, అలాగే మనం వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, మటర్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇదిగోండి, ఇవి చాలా మగ్గిపోయినాయి. మగ్గిన తర్వాత దీంట్లోకి తగినంత పసుపుని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను పసుపుని. యాడ్ చేసిన తర్వాత ఇలా గట్టి పెట్టుకొని తిప్పేసుకోండి. తర్వాత ఇలా తిప్పేసిన తర్వాత కాసేపటి వరకు మనము దీనికి పసుపు వేసాం కదా, అది పసుపు వాసన బాగా వస్తుంది అన్నమాట. ఆ వాసన పోవడానికి మూత వేయకండి. మూత వేయకోకుండా అలా ఉంచేయండి. ఒక 1 మినిట్ దాకా అలా ఓపెన్గానే ఉంచేయండి. ఇలా ఓపెన్గా ఉంచాం కదా, తర్వాత కాసేపు మూతను పెట్టేసుకుందాము. మనం ఎప్పుడు గ్యాస్ని
లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించాలి. ఇది పసుపు వేసేసాం కదా, ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇవి అటుకులు తీసుకున్నాం కదా, ఈ అటుకుల్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాము. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం పట్టేలాగా గట్టితో తిప్పేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కింద పడిపోకుండా జాగ్రత్తగా గిన్నెలోకి తీసుకోవాలి. జాగ్రత్తగా కొద్దిగా నాకు ఎక్కువగా మిగిలింది. ఈ మిగిలిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇది ఇలా ఈ విధంగా మొత్తం ఈ విధంగా గట్టితో మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. శుభ్రంగా కడిగేసుకొని 2 చేతులతో గట్టిగా పిండేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయ్యేలాగా పిండేసుకొని మన వేరే బౌల్లోకి తీసుకుంటే ఈ విధంగా డ్రైగా ఉంటుంది. వేసుకునేటప్పుడు మధ్యలో మనం ఇందాక కొత్తిమీర కట్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. నా దగ్గర కొత్తిమీర కొద్దిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోండి. అండి, చాలా ఈజీ పోహ. ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇది రెడీ చేసి పెట్టడం చాలా ఈజీ కాబట్టి మనం రెడీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో జీడిపప్పు అలాగే వేరుశనగుళ్ళు అన్నీ యాడ్ చేసాం కాబట్టి, అదే విధంగా మటర్ కూడా అంటే పచ్చి బఠానీలు యాడ్ చేసాం కదా, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పెట్టండి. ఇంట్లోకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పోహాని. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. దీన్ని ఇంకా ఇలా తిప్పేసిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవడమే. ఓకేనండి. ఇంకోటండి, లాస్ట్ ఇది బాగా టేస్ట్ రావాలంటే ఏం చేయాలంటే మనం కొద్దిగా 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలాగా నెయ్యిని యాడ్ చేసేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నెయ్యిని యాడ్ చేసాం కదా, యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకోండి. ఓకేనండి, ఇంతేనండి ఈ ప్రాసెస్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. అలాగే చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కామెంట్ బాక్స్లో కూడా ఇది ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా అండి? బాయ్.